నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివనామ స్మరణతో మారుమ్రోగిన శివాలయాలు. పరమేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరసిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు బుధవారం శివనామ స్మరణతో మారుమ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు బుధవారం శివనామ స్మరణతో మారుమ్రోగాయి. వేకువజాము నుండే భక్తులు బారులు తీరి స్వామివార్లను దర్శించుకున్నారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ పర్వతవతిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుండే భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ యువ రమణకుమారి మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బుధవారం రాత్రి 11:30 గంటలకు లింగోద్భవ కాలం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని, అనంతరం కళ్యాణం జరుగుతుందన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు, మంచినీరు, ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండర్ ట్రస్టీలు ఎస్బి శివ, కె భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో 6/3/2024 నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేకమైన అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా భక్తులు కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో దర్శనం చేసుకోవటానికి వీలుగా క్యూ లైన్లు కూడా ముందుగానే ఏర్పాటు చేసినాము. వివిధ సేవా సంస్థల యొక్క సహకారంతో, దాతల సహకారంతో వివిధ రకాలైనటువంటి ప్రసాదాలు కూడా భక్తులకి ఏర్పాటు చేసి ఉన్నాము. దేవస్థానంలో నూతనంగా ప్రవేశపెట్టబడిన పాశుపత రుద్ర హోమాలు జరపబడినాయి. దాంట్లో సుమారు 40 మంది జంటలు ఈరోజు రుద్రహోమంలో పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నూతనంగా మనం నిత్యగోత్రనామ పథకాన్ని ప్రవేశపెట్టాము. ఉగాది నుంచి ఉగాది వరకు తొలి అభిషేకంలో మీ యొక్క గోత్రనామాలు పరోక్షంగా చదవబడతాయి. ఆ పథకాన్ని కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. సాయంత్రం రాత్రి 11:42 నుండి 12:06 వరకు లింగోద్భవ అభిషేకాలు జరపబడతాయి. అర్చక స్వాములచే జరపబడినటువంటి లింగోద్భవ అభిషేకాన్ని దర్శనం చేసుకోవటానికి, భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవటానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. అదేవిధంగా జనసందోహంలో వెళ్ళలేని పెద్దవాళ్ళ కోసం బయట కూడా లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేసి ఉన్నాము. తదుపరి అర్ధరాత్రి 12:30 స్వామివారు గ్రామోత్సవం చేస్తారు. తదుపరి ఎదుర్కోలాలోత్సవం, అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ రంగరంగ వైభవంగా జరపడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. తదుపరి 9వ తారీఖు ఉదయం కూడా స్వామివారు నంది వాహనం పైన ఊరేగుతారు. తదుపరి సాయంత్రం 9వ తారీఖు సాయంత్రము దివ్య రథోత్సవము రంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుకున్నటువంటి మహాశివుడు, పార్వతీ పరమేశ్వరులు దివ్య రథోత్సవంలో ఊరేగింపు జరుగుతుంది. ఆ రథానికి వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి కూడా గౌరవ శాసనసభ్యులు, తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుల శివకుమార్ గారి చేత పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు.
తదుపరి రేపు సాయంత్రం జరగబోయే రథోత్సవానికి కూడా శ్రీ గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుల శివకుమార్ గారు పాల్గొనడం జరుగుతుంది. తెనాలి పట్టణ పరిసర ప్రజలు కూడా సదరు రథోత్సవంలో కూడా పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. అలాగే స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే సాయంత్రం స్వామివారి కళ్యాణం, శనివారం రథోత్సవం, ఆదివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో రామలింగేశ్వరపేటలో చేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ రోజున ప్రత్యేక అభిషేకంలో కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా సాయంత్రం శ్రీ స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదనంతరం రేపు శ్రీ స్వామివారి గ్రామ ఊరేగింపు కార్యక్రమము, ఆదివారం నాడు అన్నప్రసాద వితరణ కూడా ఈ దేవాలయ ఆవరణం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం తిలకించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా స్థానిక చుండ్రావూరులో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం విశేష పూజాది కార్యక్రమాలను అర్చకులు ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో హరిబాబు పర్యవేక్షించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం చిన్నరావూరు నందు మహాశివరాత్రి పర్వదినాన విశేష కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నవి. ఈ రోజున ఉదయం అభిషేకంతో మొదలయ్యి సాయంత్రం నందీశ్వరుడు అభిషేకం, 8:30 గంటలకి స్వామివారి కళ్యాణం, రాత్రి 12 గంటలకి లింగోద్భవ అభిషేకం కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమాలకు స్థానిక చిన్నరావూరు వాస్తవ్యులు, తెనాలి పట్టణ వాస్తవ్యులు అందరూ హాజరై దిగ్విజయంగా జరిగిపోయి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మా స్థానిక పెద్దలు, అర్చక స్వాములు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు నూతనంగా రంగులు, విద్యుత్ రిపేర్లు మొత్తం చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవతిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానాన్ని బుధవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సందర్శించి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవతిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని బుధవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సందర్శించి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే శివకుమార్కు ఘనస్వాగతం పలుకగా ఆయన ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ప్రజలందరూ పరమేశ్వరుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే శివకుమార్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రమణకుమారి, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మద్దాళి శేషాచలం, ఏ సాంబశివరావు, పెసర్లంక రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక రామలింగేశ్వరపేటలో నిర్వహిస్తున్న శ్రీ అన్నపూర్ణమాంబ సమేత శ్రీ విశ్వనాథాచార్య అవధూత స్వామివారి 14వ వార్షిక మహాశివరాత్రి మహోత్సవంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంను ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించి భక్తులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్ కె రత్నకుమారి, నాయకులు కఠారి హరీష్, శ్రీకృష్ణ,
నిర్వాహకులు దేవు సూర్యప్రకాశరావు, బంగారు రామ్మోహన్ రావు, కడియం నాగేశ్వరరావు, ఎం కుమార్, కడియం శేషబాబు, కె వాసు, కె నాగవర ప్రసాద్, ఏ వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన చుండూరులో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజప్రసాదులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రమైన చుండూరులో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్వామివారికి విశేష పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజప్రసాదులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా చుండూరు మండలంలో శ్రీ గంగా బ్రహ్మరాంబ శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా సర్వ పాపాలని కూడా హరింపజేసుకోవడానికి, సర్వ బాధల్ని నివారణ చేసుకోవడానికి, అదేవిధంగా భగవంతుని ప్రార్థించుకుంటూ ఆ శివయ్య అనురాగం ఉండాలి, ఆ రకంగా కష్టాలు రాకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వ్యవసాయ పరంగా, అదేవిధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆ భగవంతుడు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని, ఆశీస్సులు అందించాలని, సప్త బాధలన్నింటినీ కూడా తొలగేలాగా చూడాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం మహాశివరాత్రి రోజున రంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుకుంటూ ఉంటాం. ఇలాంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటారు. చిన్న పెద్ద అనే భావం లేకుండా మరి ఆ యొక్క శివయ్య అనురాగం ఉండాలని చెప్పి ఆయన యొక్క ప్రార్థనతో భక్తి పారవశ్య ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజానికానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చుండూరు మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో విశేష సంఖ్యలో భక్తులు మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, దైవక్షేత్రాలుగా ఉన్నటువంటి కోటప్పకొండ కానీ, మా నియోజకవర్గంలో ఉన్న వారి కానీ, చుండూరు మండలంలో ఉన్నటువంటి బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ళల్లో కూడా ఎంతో విశిష్టతను సంపాదించుకున్నటువంటి పుణ్యక్షేత్రాలు. ఇవాళ వేలాదిగా, లక్షలాదిగా ఈ పుణ్యక్షేత్రాలను దర్శించి ప్రజానీకం పూజలు జరుపుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ జగన్మోహన్ రెడ్డి వదిలిపోవాలని చెప్పి మహాశివరాత్రి సందర్భంగా భక్తులంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఇలా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. వారి పూజలు ఫలించాలని, ఆ దిశగా దేవాతి దేవుడైనటువంటి శివుడు అనుగ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శివరాత్రి శుభాకాంక్షలు ప్రజానికానికి. తెనాలి మండలం సంగం జాగర్లముడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. తెనాలి మండలం సంగం జాగర్లముడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శివరాత్రి పర్వదినంను పురస్కరించుకుని బుధవారం ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ స్వామి అమ్మవార్లను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ను అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పరమేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఎంతో చారిత్రాత్మకమైన శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, ఆలయ ఈవో వి పద్మ, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మన తెనాలి ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సంగం జార్లమూడి గ్రామంలో
నెలకొని ఉన్న సంగమేశ్వర ఆలయంలో ఆ శివుని ఆశీస్సులతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండే విధంగా ఈ నియోజకవర్గంలో నివసించే ప్రజలందరి యొక్క ఆయురారోగ్యాలు కానీ ఈ నియోజకవర్గ ప్రజల వ్యాపార ఆర్థిక అభివృద్ధిలో అలాగే రైతాంగం తమ పంటలతో బాగుండే విధంగా ఈ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా ఆ శివుని ఆశీస్సులు కోరటం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆ శివుడు కల్పించాలని కోరుకోవటం జరిగింది. తప్పకుండా ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. స్థానిక పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని ఆర్యవైశ్య అపర కర్మశాలలో బుధవారం నిర్వహించిన మహాశివరాత్రి పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. స్థానిక పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని ఆర్యవైశ్య అపర కర్మశాలలో బుధవారం నిర్వహించిన మహాశివరాత్రి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్య అపర కర్మశాలలో ప్రతి ఏటా జరిగే మహాశివరాత్రి పూజా కార్యక్రమాలలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అపర కర్మశాలను అన్ని వసతి సదుపాయాలతో తీర్చిదిద్దిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అపర కర్మశాలలోని శివుని విగ్రహానికి ప్రత్యేక పూజలు మహారుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరమన్నారు. అపర కర్మశాల కమిటీ అధ్యక్షులు పొన్నూరు శ్యామలరావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు మద్దాళి శేషాచలములు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు ఏ సాంబశివరావు, కొల్లా గురునాథ్ గుప్తా, గుండ రామకోటేశ్వరరావు, టి సుబ్బారావు, వైసీపీ నాయకులు టి అశోక్ యాదవ్, రమణ, శ్రీకృష్ణ, కఠారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఆ జీవితంలో చివరాంకమైన చనిపోయినాక చేసే ఆచారాలు, వ్యవహారాలు. ఆ ఆచార వ్యవహారాలను చేసుకునే దానికి ఎవరైతే పేదవాడు కనీసం ఇల్లు కూడా లేకుండా అపర కర్మలు చేసుకోవటానికి ఇబ్బంది పడే ఆర్యవైశ్య కుటుంబాలకి ఈ పట్టణంలో ఆర్యవైశ్య అపర కర్మశాలని నిర్మించి మా శ్యామలరావు దీనికి అధ్యక్షుడిగా వారి యొక్క బాడీ మొత్తం అపర కర్మశాలను కూడా అంటే జీవితంలో చివరి మనిషి చనిపోయినాక జరిగే తంతువుని కూడా ఆచార వ్యవహారాలను కూడా సక్రమంగా జరుపుకునే దానికోసం ఈ కమిటీ అద్భుతంగా పనిచేస్తూ అపర కర్మశాలని బ్రహ్మాండంగా వసతులతో దీన్ని ఒక మంచి ప్రదేశంగా తీసుకొచ్చినందుకు కమిటీని మా శ్యామలరావుని అభినందిస్తూ ప్రతి సంవత్సరం అపర కర్మశాలలో పూజా కార్యక్రమాలు నన్ను ప్రతి సంవత్సరం ఆహ్వానించి ఆ శివుని యొక్క ఆశీస్సులు కూడా నాకు అందే విధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మరి ఆ శివుని ఆశీస్సులతో ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఆ శివుని కటాక్షంతో బాగుండాలని స్వామివారిని కోరుకోవటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహారుద్రాభిషేకం ఆర్యవైశ్య కర్మశాలలో జరిగింది. దానికి ఆడవారికి 200 మందికి చీరలు పంపకం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మద్దారి శేషాచలం గారు, ఇంకా ప్రముఖులు అందరూ కూడా వచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషం. మహాశివరాత్రి పర్వదినం రోజు కాబట్టి తెనాలి సత్యనారాయణ రోడ్లో వేయించేసినట్టు అపర కర్మశాలలో శివునికి మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. మరి పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడింది. ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు పిలవడం జరిగింది. వారు ఇచ్చేశారు. ఆ చేతుల మీద ఈ కార్యక్రమాలు కూడా చేసినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెనాలి పట్టణ పుర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ ఈవేళ తెనాలి నడిబొడ్డున ఉన్న అపర కర్మశాలలో
మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని అందరికీ కూడా చీరలు పంచడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ ఆర్యవైశ్యులు, పుర ప్రముఖులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా వేలాదిగా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్, సెక్రటరీ వై శ్రీనివాసరావులు మాట్లాడుతూ గత 3.5 సంవత్సరాల నుండి కాళీమాత దయతో ప్రతి నెలలో 2వ శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత పేద ప్రజలకు ఆకలి బాధ లేకుండా ఉండేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారి ఆకలి తీరుస్తున్న వారికి కాళీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు. సమాజంలోని ఎవరికి ఆకలి బాధ రాకూడదన్నారు. కార్యక్రమంలో మేకా సురేష్, కందెపి సీతారామయ్య, నిరంజన్, మెడికల్ సుబ్బారావు, అడపాల శ్రీనివాసరావు, ఆర్ రామకృష్ణ, సిహెచ్ హనుమంతు, పి వెంకట్రావు, సుంకర రాజాబాబు, బి నక్కా వెంకటేశ్వర్లు, ఢాకా అంకిరెడ్డి, ఉమ్మల వెంకటేశ్వర్లు, వై శివాజీ, అడపాల నాగేశ్వరరావు, ఎన్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు శివాజీబాబు సెంటర్లో ఉన్న కాళీమాత అమ్మవారి గుడి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దాతలు సహాయ సహకారాలతో జరుగుద్ది. అమ్మవారి కృపా కటాక్షాల వల్ల అందరికి కూడా ఆకలి తీరాలని చెప్పి అందరికి కూడా భోజనం వడ్డించడం అనేది జరుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టినట్టే. కాబట్టి అన్నం అంత ప్రాముఖ్యత ఉన్నది అన్నదానానికి. అన్ని దానంలో కన్నా అన్నదానం మిన్న అనేది తెలియజేసుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా తృప్తిగా భోంచేసి తృప్తిగా ఉండటం వల్ల ఆ యొక్క అవకాశం మాకు కల్పించినందుకు ఆ అమ్మవారి దయకు కృపలమై ఉండటం కూడా మాకు అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. మరి కాళీమాత దేవస్థానంలో భాగంగా ప్రతి నెల 2వ శుక్రవారం గత 3 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానంలోకెల్లా గొప్పది అన్నదానం. అలాంటి అన్నదానం చేయడానికి మరి గుమ్మడి రమేష్ గారు, అలాగే మరి శ్రీనివాస్ గారు, మరి వీరంతా ఎంతోమంది భక్తి శ్రద్ధలతో మరి పేదవాళ్ళకి అన్నం పెడతాం అనేది ప్రేమతో కూడుకున్నది. ప్రతి ఒక్కరికి దగ్గర కదా దాదాపు ఒక 500 మంది దాకా మరి ప్రతి నెలలో ఇలా 2వ శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమంలో గత 3 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ అన్నదానంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. పట్టణ పరిశుభ్రత సుందరీకరణ కార్యక్రమాల్లో పుర ప్రజలు భాగస్వాములు కావాలని వైసీపీ నాయకులు తాడిబోయిన రమేష్ పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రత సుందరీకరణ కార్యక్రమాలలో పుర ప్రజలు భాగస్వాములు కావాలని వైసీపీ నాయకులు తాడిబోయిన రమేష్ పేర్కొన్నారు. స్థానిక 4, 7 వార్డులలో పురపాలక సంఘ సిబ్బంది నిర్వహిస్తున్న మురుగు కాలువలోని సిల్టును తొలగించే పనులను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మురుగు కాలువల్లో వ్యర్థాలు వేయటం వలన నీటి పారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాలువలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. డ్రైన్లలో మురుగునీరు పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్, ఎలక్ట్రికల్, గ్రీనరీ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ విభాగం పాల్గొన్నారు. చెప్పారు నిలబడుతున్నాయని పొద్దున్నే తీసేసాం కదా, స్నానం పోతున్నాయా పొద్దున్న చెప్పారు, పొద్దున్న తీసేసాం. అట్లానే 7వ వార్డులో మన హైదరాబాద్ బిర్యానీ రోడ్లో ఆ వేస్ట్ అంతా వేయటం వలన హైదరాబాద్ స్టార్టింగ్లోనే ఎక్కువ సిల్ట్ ఏర్పడి ఎలుకలతో ఎక్కువ ఉండటం వలన ఆ వాటర్ ఎక్కువ దూరం ఫ్లో అవ్వకుండా ఆగిపోవడం జరిగింది. ఈరోజు మా వర్కర్లు వస్తే కొంతమందిని అక్కడ, కొంతమందిని 4వ వార్డులో, కొంతమంది బీసీ కాలనీలో, కొంతమందిని 7వ వార్డులో పెడతాం జరిగింది. పెడతాం వల్ల అక్కడ వలన సిల్ట్ తొలగడం, అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, బాగుంది. రాత్రి చైర్పర్సన్ గారు బీసీ కాలనీలో పర్యటన సందర్భంగా రావడం జరిగింది, ప్రచార నిమిత్తం రావడం జరిగింది. ఈ రావచ్చినప్పుడు ఈ బీసీ కాలనీ కొన్ని కంప్లైంట్ చెప్పారు. ఈ చెట్లు కానీ మురుగునీరు వాటిలో పోవట్లేదని కొంత కంప్లైంట్ చేసిన ఉదయాన్నే స్పందించి ఈ మురుగునీరు అంతా పోవడం కోసం కలవాట్లు ఓపెన్ చేసి ఇక్కడ వాటర్ నిల్వ ఉన్న బయటికి పోయే విధంగా చేశాము. ఈరోజు బాగా బ్రహ్మాండంగా పోతున్నాయి. ప్రచారంలో అయితే కానీ, లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే గారు సతీమణి కానీ, ఎమ్మెల్యే గారు దృష్టికి వచ్చిన ఆ లైవ్ ద్వారా వచ్చిన దృష్టిని వెంటనే స్పందించి తీయడం జరిగింది. నిరంతరం
ఈ కాలువ సమస్య చెబుతున్నారు, 10 రోజులు 15 నుంచి తెస్తున్నారు, మెన్ తగ్గారని చెబుతున్నారు. ఈరోజు రావడం వల్ల మేము కూడా వచ్చి చూసాం. రాత్రి తీసినాక వెంటనే తెల్లవారే స్పందించి శానిటరీ ఇన్స్పెక్టర్, నగరదీప్ వాలంటీర్ల ముందర వచ్చి ఈరోజు ఈ కాలువ క్లియర్ చేయడం జరిగింది. కలవాట్లు ఓపెన్ చేసిన తర్వాత వాటర్ బాగా ఫ్లో అవుతున్నాయి, ఇబ్బంది లేకుండా ఉంది. పబ్లిక్ కూడా ముందు సపోర్ట్ చేయాలి. ఆ కాలువలు నీళ్లు పోవటం లేదని చెబుతున్నా కానీ కాలువ మీద నిర్మించుకున్న కొట్లు, దానికి వాళ్ళ ఇంటి ముందు అడ్డం వేసుకోవడం వల్ల నీళ్లు ఫ్లో అవ్వడం, దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. దానిలో మళ్ళీ తినేసిన కవర్లు కట్టేసి కాలువల్లో పడడం వల్ల నీళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. దానివల్ల వాళ్ళకి పబ్లిక్ కూడా మాకు సహకరిస్తే వెంటనే చేస్తాము. అలా ఖాళీ స్థలాలు ఉండే ఖాళీ స్థలాల వాళ్ళకి కూడా మేమందరూ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా సరే ముందు పబ్లిక్ సపోర్ట్ ఉండాలి, పబ్లిక్ దాన్ని ఇచ్చేయాలి. కాలువల్లో కవర్లు మిగిలిపోయిన అన్నం అవి వేయడం, కాలువల మీద కట్టడాలు నిర్మించుకోవడం తగ్గిస్తే రాబోయే రోజు బ్రహ్మాండంగా చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక కొత్తపేటలోని బీజేపీ కార్యాలయంలో తెనాలి బీజేపీ ఆధ్వర్యంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి బీజేపీ కార్యాలయంలో తెనాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపాటి స్వరూపరాణి మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ 33% మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చారని, మహిళలు అన్ని విభాగాలలో ప్రథమ స్థానంలో ఉండాలి అనేది బీజేపీ ఆలోచన అని పేర్కొన్నారు. సేవలలో ముందు వరుసలో ఉండే పారిశుద్ధ్య కార్మికులకు మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానం చేయటం, వారికి నూతన వస్త్రాలు, మాస్కులు బహూకరణ చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. అసలు ఈ మహిళా దినోత్సవం అనేది ఉద్యమం ద్వారానే ఏర్పడింది. కోఫెన్ హగన్ అనే ఒక ప్రదేశంలో, మరి అమెరికా లాంటి చోట దర్జీ కార్మికులు వారికి సరైన జీతం ఇవ్వని పక్షంలో వాళ్ళందరూ ఆ రోజున మరి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసిన ఫలితంగా ఐక్యరాజ్య సమితి ఈ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించింది. అప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలన్నీ మహిళలను గౌరవిస్తూ వారిని సన్మాన కార్యక్రమాలు చేస్తూ మిగతా మహిళలకు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా మరి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు గంగానది తీరంలో మరి వారి పాద పూజ చేసి ఎవరైతే కోవిడ్ సమయంలో విశేష సేవలు అందించిన పారిశుధ్య కార్మికులకి సన్మానం చేయటం అనేది అది నా భూషణ భవిష్యత్తు. మనం ఏదో చిన్న కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం కానీ మరి వారే అంతటి ప్రధానమంత్రి వారికి పాద నమస్కారం చేసి పాద పూజ చేసి వారిని మరి గౌరవించడం అనేది ఈ చరిత్రలో ఏ ప్రధానమంత్రి చేయని సంఘటన అది. మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని చిన్న స్థాయిలో చిరు సత్కారం మేము చేయటం జరిగింది. నరేంద్ర మోడీ గారు మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ చట్టాన్ని మొదట కొత్త పార్లమెంట్లో శుభసూచకంగా మహిళలకి రిజర్వేషన్ తెచ్చారు. కాకపోతే అది ఈ సంవత్సరం అమలు చేయనప్పటికీ నెక్స్ట్ 2029 నాటికి తప్పకుండా అమలవుతుంది. మరి గత 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లు మరి వివిధ రాజకీయ పార్టీల పురుషులు కొంతమంది ఈ రకంగా బిల్లును రానికుండా చేసిన పక్షంలో నరేంద్ర మోడీ గారు ధైర్య సాహసాలతో మరి ప్రవేశపెట్టి ఆమోదింపజేయటం మహిళలందరికీ మరి మాలాంటి మంచి అవకాశాలు వస్తాయి. 33% రిజర్వేషన్లు చట్టసభల్లో అని మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మరి అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నాము. పట్టణ పార్టీ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు మాట్లాడుతూ మోడీ పారిశుధ్య కార్మికులకు పాదపూజ చేశారని, అట్టి వారికి ఈ రోజు సన్మానం చేయటం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. సృష్టి మూలం మహిళ అని, వారిని మనం గౌరవించటం మన ధర్మమని, మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సేవా రంగంలో వారి పాత్ర చాలా విలువైందని కొనియాడారు. కార్యక్రమంలో ఆకుల భవానీ, దానమ్మ, బంగారు దుర్గ, ప్రశాంతి, సుబ్బాయమ్మ, కమిటీ సభ్యులు బిట్రా కనకదుర్గ, దారా సాయి గుప్తా, ఉపాధ్యక్షులు శిఖా రవీంద్ర, టి వెంకటేశ్వరరావు, డి వీరయ్య, జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులు కుశల్ రాజ్ జైన్, బీజేపీ సీనియర్ నాయకులు అడుసుమల్లి సుధాకర్, తన్నీరు శివశంకర్, భారతీయ జనతా పార్టీ అభిమానులు పాల్గొన్నారు. సృష్టికి మూలం మహిళ అంతర్జాతీయంగా ఈ రోజున మహిళా దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషదాయకం. తెనాలి భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించటం, ఈ రోజున మనందరికీ ఎంతో సర్వీస్ చేస్తూ మనందరి ఆరోగ్యం కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ 24 గంటలు మన కోసమే శ్రమించే పారిశుధ్య కార్మికులు, మహిళా కార్మికులకి మేము ఈ రోజున మా మోడీ గారి యొక్క పిలుపును అనుసరించి ఈ రోజున వారికి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మా మోడీ గారు కూడా ఇదే విధంగా గంగానది దగ్గర కూడా ఇలాగే కార్మికులందరికీ కూడా వారందరికీ కూడా పాదపూజ చేసి వాళ్ళందరినీ కూడా ఈ దేశం యొక్క మొదటి సేవకులుగా భావించి వాళ్ళని ఎంతో గౌరవించడం జరిగింది.
ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మేము కూడా తెనాలిలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని వారికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్థానిక మార్కెట్ వంతెన సమీపంలో వైసీపీ నాయకులు కేసరి వెంకటకృష్ణారెడ్డి, పాతూరు వెంకటేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను బుధవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక మార్కెట్ వంతెన సమీపంలో వైసీపీ నాయకులు కేసరి వెంకటకృష్ణారెడ్డి, పాతూరు వెంకటేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను బుధవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా చలివేంద్రంను ప్రారంభించడం జరిగిందన్నారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతిరోజు చలివేంద్రం నందు బాటసారులకు మినరల్ వాటర్ను అందించడం జరుగుతుందన్నారు. పర్వదినాలలో మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా తెనాలి మార్కెట్ పాత వంతెన దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేశాము. దీని ప్రారంభోత్సవానికి గాను మన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు ప్లస్ రాధిక గారు మా అందరూ వచ్చి ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి మే నెల అయిపోయేంత వరకు ముఖ్యమైన రోజుల్లో మజ్జిగ పంపిణీ చేస్తాము, మిగతా రోజుల్లో మినరల్ వాటర్ పంపిణీ చేస్తాము. కాబట్టి అందరూ తెనాలి పట్టణ పరిసర ప్రాంత వాసులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు చెప్పినట్టు ఈరోజు ఎమ్మెల్యే గారు మరియు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారి ప్రోత్సాహంతో ఈరోజు మార్కెట్ వంతెన సెంటర్లో కేసరి వెంకటకృష్ణారెడ్డి గారు అట్లానే పాతూరి వెంకటేశ్వర రెడ్డి గారి వితరణతో మజ్జిగ మరియు మినరల్ వాటర్ పంపిణీ వేసవికాలం పూర్తిగా అయిపోయేంత వరకు జరుగుతుంది. తెనాలి పట్టణ ప్రజలు మరియు బాటసారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ఐతానగర్కు చెందిన మరియమ్మకు యంగ్ జనరేషన్ టీం సభ్యులు శుక్రవారం నిత్యావసర సరుకులు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఐతానగర్కు చెందిన మరియమ్మకు యంగ్ జనరేషన్ టీం సభ్యులు శుక్రవారం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా టీం సభ్యులు సాధిక మాట్లాడుతూ అనారోగ్యంతో అవస్థలు పడుతున్న వృద్ధురాలు మరియమ్మకు తమ సంస్థ తరఫున బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఆమెకు మరింత సాయం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని ఐతానగర్ కాలనీలో ఉంటున్న మరియమ్మ గారు 85 సంవత్సరాలు గల వృద్ధురాలు. గత కొన్నేళ్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆవిడ ఉంటున్న చిన్న ఇంట్లో ఆవిడకి భోజనానికి కానీ ప్రతి ఒక్క అవసరాలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సమాచారం వెంటనే మా యంగ్ జనరేషన్ టీం దగ్గరికి రాగానే ఈరోజు మేము వెంటనే స్పందించి మా తరపున 25 కేజీల బియ్యం బస్తా, అలానే ఒక నెలవారీ సరుకులు కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. ఇలానే ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా మా యంగ్ జనరేషన్ టీం ముందుంటుందని తెలియజేస్తున్నాను. దేశ ప్రగతి మహిళా ప్రగతిపై ఆధారపడి ఉంటుందని, నేటి మహిళలు అన్ని రంగాల్లో అగ్రగాములుగా నిలవటం ఒక సుపరిణామని, రానున్న రోజుల్లో భారతదేశంలో మహిళాభ్యుదయం అగ్రస్థానంలో ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ అధికారి నోరి ప్రసాద్ అన్నారు. తెనాలి గాంధీ చౌక్లోని స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ స్టేట్ బ్యాంక్ రీజనల్ పరిధిలోని మహిళా సిబ్బంది, మహిళా అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్న సభకు భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి నోరి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నోరి ప్రసాద్ మాట్లాడుతూ, నాడు అన్ని రంగాల్లో వెనకబడ్డ మహిళలు నేటి ఆధునిక కాలంలో అంతరిక్షానికి వెళ్లే స్థాయికి ఎదగడం సుపరిణామని అన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా జేఎంజే మహిళా కళాశాల ప్రిన్సిపాల్గా విద్యారంగానికి విశిష్టమైన సేవలు అందిస్తున్న డాక్టర్ సిస్టర్ షైనీని సత్కరించుకోవడం సంతోషకరమని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైనీ మాట్లాడుతూ, మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సత్కారాన్ని అందుకోవడం తమ జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా సిబ్బంది ప్రియాంక, అలేఖ్య, చందనాస్లు సిస్టర్ షైనీని ఘనంగా సత్కరించారు. అట్లే భారతీయ స్టేట్ బ్యాంక్ సిఆర్ఎస్ యాక్టివిటీ కింద 3 కుట్టు మిషన్లను తాడిశెట్టి పూజిత, షేక్ రజియా సాధికాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, హెచ్ఆర్ మేనేజర్ పవన్ కుమార్, ప్రేమ్ కుమార్ మరియు రీజనల్ పరిధిలోని బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి గంగానంపేటలోని జేబీఎం ఫెడరేషన్ కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ మహిళా సభ్యులు ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కటివరపు దేవానందను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవానంద మాట్లాడుతూ, చట్టసభల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు జనాభా ప్రాతిపదికన తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు.
జై భీమ్ ఫెడరేషన్ మహిళా సభ్యులు మాట్లాడుతూ ఫెడరేషన్ ద్వారా తమలో చైతన్యాన్ని నింపి మహిళలకు అన్యాయం జరిగితే అండగా నిలిచి ఉద్యమించే ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైన కడివరపు దేవానందను అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తాము సత్కరించుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ మహిళా సభ్యులు ఎస్తే రాణి, కోడూరు నాగమల్లేశ్వరి, సైద్ ఆశ, అంగలకూతురు ఎంపీటీసీ సభ్యురాలు పేరం అరుణ, గోవా కుమారి, కొత్తపల్లి రామారావు, వట్టిప్రోలు సాగర్ బాబు, నవీన్ కుమార్ తదితర ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళా సభ్యులతో ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే సందర్భంగా మా మహిళలకు కొన్ని రావాలి. ఈ మధ్యనే పార్లమెంట్లో మహిళా బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు. అది ఎవరి కోసం పెడుతున్నారంటే మహిళల కోసమే అన్నారు. కానీ మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ అని ఒకటి ఉంది. 29 ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ప్రాతిపదికగా జెంట్స్కి ఎంత ఇస్తున్నారు, మహిళలకు కూడా రిజర్వేషన్ అనేది జనాభా ప్రాతిపదికన పార్లమెంట్లో కానీ, రాజకీయంలో కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ మా మహిళలకి తగిన ప్రాధాన్యత కావాలని మా జై భీమ్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కటివరపు దేవయ్య గారు మాకంటూ ఒక ధైర్యము, మాకు అండగా నిలబడి మమ్మల్ని బయటికి వచ్చి అందరికీ ఎవరికన్నా అన్యాయం జరిగితే పోరాడే అంత శక్తిని మాకు బాబాయ్ ద్వారా కలిగిందనమాట. అందుకని మేము ఫస్ట్ మా బాబాయ్ని మేము సన్మానించుకున్నాం. ఫస్ట్ అదనమాట. అందరూ అనుకోవచ్చు లేడీస్ ఇది ఈరోజు ఉమెన్స్ డే అయితే జెంట్కి సన్మానం చేయడం ఉందని అనుకోవచ్చు. కానీ మేము ఇక్కడ వరకు వచ్చాము అంటే దానికి కారణం బాబాయ్ అనమాట. దేవయ్య సార్ గారు ఆధ్వర్యంలో మేము ఇంత సంతోషంగా మహిళా దిన శవ వేడుకలు జరుపుకున్నాము. కానీ మేము ఇక్కడ దాకా రాగలిగామంటే ఆ ప్రోత్సాహం అంతా దేవయ్య సార్ గారిదేను. మేము ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడగలిగే ధైర్యాన్ని, మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అలానే స్త్రీ కూడా అన్ని రంగాల్లో ముందుండాలనేది కోరిక. ఇంటికి దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవన సూత్రాలు పాటిస్తూ ముందుకు సాగుతున్న వృద్ధ మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషకరంగా ఉందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి శాఖ అధ్యక్షుడు మరియు ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తెనాలి మండలం నందివేలు గ్రామంలోని దయానంద వృద్ధాశ్రమం నందు మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి అధ్యక్షులు ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ఇంటికి దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ఆచరిస్తున్న వృద్ధ మహిళలతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వృద్ధాశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు అభినందనీయులే అన్నారు. అట్లే ఆశ్రమ కమిటీ సభ్యులు కోరపాటి రవీంద్ర మరియు కళ్యాణి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలపించిన పలు భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఆశ్రమంలోని మహిళలకు పండ్లు, స్వీట్స్, భోజనాలకు 7,000 రూపాయలను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కీలక సభ్యులు తన్నీరు శ్రీనివాసబాబు, హోంకార్ ప్రసాద్, శాంతి, షూమార్ సాంబశివరావు, పి వెంకట్, ఏ కృష్ణకుమార్, చిన్నారి కె నివేదిత తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక కుటుంబంలా ఇక్కడ ఉండడం అనేది, మీరు ఇంట్లో ఉంటే కొంచెం బోర్ కొట్టా ఉంటుందేమో మీకు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగాలతో పనులు పెరిగిపోయి మీరు ఒక్కళ్ళు ఇద్దరితోనో మీరు చేయాల్సిన తర్వాత ఈ రోజులన్నీ మారిపోయింది. ఏం మారిపోయినాయి అంటే కుటుంబంలో అందరూ నలుగురు కూర్చున్నా కూడా 4 మొబైల్స్ పట్టుకుని కూర్చుంటారు. పక్క ముందు కూడా అందరూ కూడా టీవీ కూడా మానేశారు. ఈ మధ్యకాలం మొబైల్ పట్టుకుని కూర్చుంటారు. మీరు ఇక్కడ ఇందాక కళ్యాణిగా చెప్పినట్టు టీవీ కూడా లేకుండా ఒక ఆదర్శవంతమైన జీవన విధానాన్ని మీరు అలవాటుపరచుకోవడం అనేది ఈ ఏజ్లో చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ శారీరక ఆరోగ్యం కన్నాతో పాటు మీకు మానసిక ఆరోగ్యం చాలా చక్కగా దొరుకుతుంది. అది చాలా అవసరం ఈ రోజున. అది ఎక్కువ రోగాలు రావడానికి కూడా, అనారోగ్య కారణాలకు కూడా ఈ రోజుల్లో అతి ముఖ్యమైన కారణం మానసికంగా సరిగ్గా లేకపోవడం. మానసికంగా సరిగ్గా లేకపోవడం అంటే ఆందోళన ఎక్కువ ఉంటాం. బట్ మీరందరూ మీ ఇంటి పరంగా ఎలాంటి ఆందోళన ఉన్నా ఎన్ని మర్చిపోయి ఇప్పుడున్న మంచి వాతావరణంలో దీన్ని మీరు ఇదే మా జీవితం మీకు అనుకుని మీరు డిసైడ్ అయిపోయి ఉండటం అనేది చాలా సంతోషం. అలా డిసైడ్ అవ్వటం ద్వారా మీరు ఆనందం ఉన్నారు ఇక్కడ. లేకపోతే ఎప్పుడు రోజు దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పసుపు రైతులు, రైతు సంఘం నాయకులు న్యాయం చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
దుగిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పసుపు రైతులు రైతు సంఘం నాయకులు న్యాయం చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం 8వ రోజు చేస్తున్న దీక్షలను బాపట్ల జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పసుపు కన్వీనర్ జొన్న శివశంకర్, జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక శివశాంరెడ్డి, బాపట్ల జిల్లా రైతు నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జట్టి బాలరాజు, మండల రైతు సంఘం నాయకులు భీమవరపు అమ్మిరెడ్డి, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, అద్దెపల్లి శ్రీనివాసరావు, చొక్కాకుల పోతురాజు, రైతులు సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, జానారెడ్డి, నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగయ్య, శివశంకర్ మాట్లాడారు. అగ్ని ప్రమాదానికి గురైన పసుపు రైతుల రిలే దీక్షలు ఈ రోజుకి 8 రోజులు కావస్తా ఉన్నాయి. ఇవాళ మహాశివరాత్రి భారతదేశ వ్యాప్తంగా అందరూ పండుగ జరుపుకుంటూ ఉంటే ఇవాళ నష్టపోయిన రైతు మాకు నష్టపరిహారం ఇవ్వాలి మహాప్రభు అని చెప్పేసి ఈ దీక్షలు ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నామని చెప్పేసి అంటే ప్రజానీకం ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. ఒకటే చెబుతా ఉన్నాం, ఇవాళ 10 సంవత్సరాల నుంచి తమ శ్రమ తమ ఆదాయాన్ని మొత్తాన్ని కూడా కోల్డ్ స్టోరేజ్లో దాచుకుంటే ఇవాళ 13-14 వేల రూపాయల ధర వచ్చేటప్పటికి మొత్తం కూడా అగ్ని ఆగుతయిన తర్వాత వాళ్ళ యొక్క పసుపు రేటు ఇవాళ ఒక్కొక్కరికి ఏంటంటే 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల రూపాయలు నష్టపోయారని చెప్పేసి అంటే ఎంతకాలం శ్రమిస్తే ఆ డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోల్డ్ స్టోరేజ్ యజమాని పూర్తి బాధ్యత వహించి 14,000 రూపాయల డబ్బులు ఇవ్వాలి. ఏదైనా హెచ్చు తగ్గులు ఉన్నా ప్రభుత్వం దాని నుంచి ఏంటంటే రికవర్ చేసుకొని ప్రభుత్వమే మాకు సహాయం అందించి ప్రకృతి విపత్తుల సహాయ నిధి నుంచి మా ధర చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జనవరి 19వ తేదీన జరిగినటువంటి పసుపు దగ్ధం కేసులో వెంటనే నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంత మట్టికి దీని మీద విచారణ పూర్తి కాలేదు. టైం బౌండ్గా విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 10-15 రకాల డిపార్ట్మెంట్ల నుంచి రిపోర్టులు రావాలి, ఇన్సూరెన్స్ రావాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా అయితే నెలలు, సంవత్సరాలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది. అందుకని ఒక టైం బౌండ్గా పెట్టుకొని విచారణ పూర్తి చేసి నష్టపరిహారం ఇవ్వాలి. యజమాని కేవలం 40 కోట్ల రూపాయలకే ఇన్సూరెన్స్ చేశాడు అనేటువంటిది తెలుస్తున్నది. వాస్తవంగా ఇప్పుడు రైతులు పెట్టినటువంటిది మార్కెట్లో ఉన్న విలువ ప్రకారం 80 కోట్లకు పైగా ఉంటుంది. ఇది ఒకరోజు కష్టం కాదు, ఒక సంవత్సరం కష్టం కాదు, 7-8 సంవత్సరాలు బట్టి రైతాంగం పెట్టినటువంటి పసుపు ఇది. అందుకని 40 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తే ఇదేమోలకి చాలదు. అందుకని 80 కోట్ల రూపాయలకి నష్టపరిహారం రైతులకు ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. లేకపోతే యజమాని చేత అయినా ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఆ విధమైన ప్రయత్నం చేయాలి. నిజంగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అయితే ఆచరణలో ఈ ప్రాంతంలో నష్టపోయినటువంటి పసుపు రైతులకి న్యాయం చేసి ఇది మాది రైతు ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. నవరంగ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆ పార్టీ అధ్యక్షులు జలీల్ అన్నారు. దుగ్గిరాల రైలుపేటలోని టర్మరిక్ అసోసియేషన్ హాల్ నందు శుక్రవారం నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా తమ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జలీల్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత అధికార ప్రభుత్వం రైతులను నయవంచనకు గురి చేస్తుందన్నారు. పసుపు రైతులు అనేక కష్ట నష్టాలు చవిచూస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని పేర్కొన్నారు. బంకింహామ్ కాల్వ గట్టు బాగు చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవన్నారు. మంగళగిరి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తకు రాజకీయ విజ్ఞానం శూన్యమని, ప్రజల సాధక బాధకాలు ఆమెకు తెలియవన్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. బే ఫారం ఉచితంగా ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావటం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం మారుస్తున్నారన్నారు. వైసీపీ ఒక సామాజిక వర్గానికి నియోజకవర్గంలో టికెట్ కేటాయించి మిగిలిన వర్గాలను విస్మరిస్తుందన్నారు. తాను నియోజకవర్గంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని, తమ గుర్తుగా బకెట్ను కేటాయించడం జరిగిందని, ప్రజలు అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సైదా, ఎస్సీ అధ్యక్షులు గుర్రం రామారావు, ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు సయ్యద్ ఖమరున్నిసా, మైనార్టీ అధ్యక్షురాలు రిజ్వానా, ఉపాధ్యక్షులు మస్తాన్, సభ్యులు రఫీ, భాషా, జానీ భాగ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలీల్ మాట్లాడారు.
మరి పురుగు మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోయి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మరి ధాన్యాన్ని రైసు మిల్లర్లకు వేస్తే ప్రభుత్వం కానీ రైసు మిల్లర్లు కానీ డబ్బులు ఇవ్వకుండా దుగ్గిరాల పసుపు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ప్రసిద్ధి చెందింది. మరి దానికి కూడా ఎక్కడ కూడా సరైన ధర కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ కనీసం దుగ్గిరాల కూడా ప్రదర్శించిన దాఖలాలు ఉన్నాయి. కేవలం 2 కులాలు కాదు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నది, 2 కుటుంబాలు పరిపాలిస్తూ ఉన్నాయి. క్యాపిటల్ సిటీ మంగళగిరి కానీ తాడికొండ కానీ దుగ్గిరాల కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందవలసిన గ్రామాలు. మనకు బకింగ్హాం కాలువ ఉంది, మరి అది దాదాపుగా 16 లక్షల ఎకరాలకు సాగు చేసే అతిపెద్ద డెల్టా ఇది. కృష్ణా నుండి మొదలయ్యి మద్రాసు చేరుకుంటుంది. ఆ కట్ట ఒక పక్క కోసుకుపోతూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు. మరి ఎన్నికల ముందు పెదవడ్లపూడి గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వచ్చినప్పుడు వాగ్దానం ఏంటంటే నేను బకింగ్హాం కాలువకి సైడ్ వాల్ నిర్మిస్తానని మరి వాగ్దానం చేశాడు. అది అమలు చేయాల. కేవలం 175కి 175 అని ప్రగల్భాలు కలుపుతా ఉన్నాడు. ఏం అభివృద్ధి చేశారు మంగళగిరి నియోజకవర్గంలో? మీరు ఏం ముఖం పెట్టుకొని వస్తారు? సెంటు భూమి ఇచ్చారు, ఇళ్ళు కట్టించారా? ఫ్లోరైడ్ సమస్యలతో మంగళగిరి నియోజకవర్గం అనేక ఇబ్బందులు గురవుతూ ఉంది. మా పెదవట్లపూడి గ్రామానికైతే తాగడానికి కూడా నీళ్ళు లేవు, కొనుగోలు చేసుకొని తాగుతున్నాం. పేద ప్రజలకు తాగడానికి నీళ్ళు ఇచ్చారా? ఇదంతా గమనించాలని ఓటుని ఆయుధంగా చేసుకొని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అధికారం రాదు, కేవలం 10-15 సీట్లే వచ్చేది అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది గమనించాలా. ఈ నియోజకవర్గంలో వైసీపీని ఓడించే విధంగా మీరంతా కార్యాచరణ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. శివనామ స్మరణతో మారుమ్రోగిన శివాలయాలు. పరమేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరసిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నవతుని శివకుమార్. తెనాలి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.